Hello students, welcome you all back to Shravan Samrani classes. నేను మీ శ్రవణ్ సామ్రాణి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సమీపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క బడ్జెట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. బడ్జెట్ వరకు మనం కరెంట్ అఫైర్స్‌ని చదువుకుంటే దట్ విల్ బి వెరీ ఎనఫ్. అండ్ మోర్ ఓవర్ బడ్జెట్ కన్నా ముందు ఈరోజు గవర్నర్ ప్రసంగం. గవర్నర్ ప్రసంగం అంటే ఆ గవర్నర్ ప్రసంగంలో గవర్నర్ స్పీచ్‌లో హైలైట్స్ ఏమేమున్నాయి? మనకు కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌కు సంబంధించినటువంటి అన్ని డేటా కూడా గవర్నర్ స్పీచ్‌ని అబ్జర్వ్ చేస్తే మనం కవర్ చేయగలుగుతాము. సో, మోస్ట్ ఇంపార్టెంట్ అక్యురేట్ డేటా, మోస్ట్ అథెంటికేటెడ్ డేటాని మనకు ఈ గవర్నర్ స్పీచ్‌లోనైతే అర్థమవుతుంది కాబట్టి, వీడియో చాలా ఇంపార్టెంట్. వీడియో లాస్ట్ వరకు అందరూ కూడా చూడండి. నేను చెప్పే ప్రతి పాయింట్‌ని కూడా నోట్ డౌన్ చేసుకోండి. ప్రతి పాయింట్‌ని కూడా నేను తెలుగులో అండ్ ఇంగ్లీష్‌లో సైమల్టేనియస్‌గా ట్రాన్స్‌లేట్ చేస్తూ ఉంటాను కాబట్టి, నోట్ డౌన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆల్సో మోస్ట్ ఎఫెక్టివ్‌గా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 క్లాసెస్ కోసం కావచ్చు, బిట్ బ్యాంక్ కోసం కావచ్చు, మెటీరియల్స్ కోసం కావచ్చు, ఎస్ఎస్ క్లాసెస్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి తప్పకుండా డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకే. సో, గవర్నర్ స్పీచ్ అంటే బేసికల్‌గా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం చేసినటువంటి అచీవ్‌మెంట్స్‌ని ఖచ్చితంగా ఈ యొక్క డాక్యుమెంట్‌లో పొందుపరచడం జరుగుతుంది. అండ్ మోరోవర్ ఆ స్పీచ్ కూడా ప్రభుత్వాన్ని అభినందిస్తూనే ఆ స్పీచ్ అన్నది కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అక్యురేట్ డేటా అయితే మనం కలెక్ట్ చేసుకోగలుగుతాం. సో, ఫస్ట్ అమ్మ ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నాము. ఇప్పటి వరకు 4 బడ్జెట్‌లను ప్రవేశపెట్టింది. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం గురించి ప్రస్తావించాడమ్మా. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఏదైతే ఉందో ఆ ఏర్పాటును అభినందించడం కూడా జరిగింది. అండ్ ఈ స్టాచ్యూ ఏదైతే ఉందో స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అమ్మ. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్. ఇది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పడం జరిగింది. ఓకే. నెక్స్ట్ ఈ స్పీచ్‌లో గవర్నర్ గారు ఏం చెప్పారంటే విద్యా వ్యవస్థ గురించి చాలా ఎక్కువగా ప్రస్తావించడం జరిగింది. విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి ప్రతి పథకం కూడా ఓకే. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పి గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించారని చెప్తున్నాం. హి అప్రిషియేటెడ్ ఆల్ ద ఎడ్యుకేషన్ రిలేటెడ్ స్కీమ్స్ అమ్మ. నెక్స్ట్ విద్యారంగంపై 73,417 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఓకే. 73,417 క్రోర్స్ హావ్ బీన్ స్పెంట్ అలోన్ ఆన్ ఎడ్యుకేషన్ సెక్టార్. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రపంచంలో పోటీ పడే బోధనను అందిస్తున్నారు. నెక్స్ట్ ఐబీని గూడా ప్రవేశపెట్టారని చెప్పి ఈ ఆహ్, డాక్యుమెంట్‌లో మనకు తెలుస్తా ఉంది. 8, 9వ తరగతుల విద్యార్థులకు ఆహ్ ట్యాబ్‌లు 9,52,925 ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ఈ ట్యాబ్ మొత్తంలో కూడా బైజూస్ కంటెంట్ ఏదైతే ఉందో, ఆ బైజూస్ కంటెంట్‌ని ఆల్రెడీ లోడ్ చేసి ఆ ట్యాబ్‌నైతే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వచ్చే ఏడాది జూన్ నుండి 1వ తరగతి నుండి ఐబీ విధానం అమలు చేయడంతో పాటుగా ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తారు. ఓకే. ఐబీ ఇట్స్ ఎ గ్లోబల్ మెకానిజం అమ్మ. ఐబీ వ్యవస్థ కనుక ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిందంటే మొత్తం ఎడ్యుకేషన్ సెక్టార్ మొత్తం కూడా గ్లోబల్లీ కనెక్ట్ అవుతుంది. ఐ ఐఎల్స్ అని, టోఫెల్ అని, జిఆర్‌ఈ అని ఏదైతే విద్యకు విదేశీ విద్యకు ఏదైతే దోహదపడుతుందని చెప్పైతే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ప్రపంచంలో అనుకుంటూ ఉంటాం యూఎస్ఏకెళ్తే ఎలా చదువుకుంటామో, యూకేకెళ్తే ఎలా చదువుకుంటామో అలాంటి విద్యను ఆంధ్రప్రదేశ్‌లో అందించేటటువంటి ఒక ప్రయత్నం. నెక్స్ట్ గవర్నర్ ప్రసంగంలో విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యా దీవెన పథకం అమలు చేస్తున్నారు. ఓకే. అత్యున్నత విద్యా సంస్థల్లో గుర్తించిన 21 ఫ్యాక్టరీలలో ఏ విభాగంలోనైనా విదేశీ విద్యను అభ్యసించవచ్చు. ఇందుకోసం 1,25 కోట్ల వరకు మొత్తం ఫీజులను రీయింబర్స్ చేస్తున్నారు. ఓకే. విదేశీ విద్యా దీవెన. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నారు. జగనన్న గోరుముద్ద. దీంట్లో భాగంగా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. గోరుముద్దకు 4,417 కోట్ల రూపాయలు. ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఒక మెనూను ప్రిపేర్ చేసి, ఆ మెను ఆధారంగా ఈ యొక్క కార్యక్రమాన్ని
అమలు చేస్తున్నారని చెప్పి గవర్నర్ ప్రసంగించడం జరిగింది. డిజిటల్ లెర్నింగ్ అన్నది అంటే డిజిటల్ బోర్డ్స్‌ని పెట్టి ఈ లెర్నింగ్ అన్నది మరింత సులభం అయ్యే విధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుందని చెప్పి కూడా గవర్నర్ గారు ఈరోజు చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు మెనూని అబ్జర్వ్ చేస్తే దీని మీద ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉందమ్మా. అన్నము, పప్పుచారు, గుడ్డు, కూర, వేరుశనగ, చిక్కీ. ఓకే. ఇది మండే ఉంటుంది. ట్యూస్‌డే వచ్చేసి పులిహోర, టొమాటో పప్పు, ఉడికించిన కోడిగుడ్లు. ఓకే. నెక్స్ట్ వెడ్నెస్‌డే వచ్చేసి కూరగాయలు, అన్నము, ఐ మీన్ వెజిటబుల్ బిర్యానీ, కూర్మా, ఉడికించిన గుడ్డు, అదే రకంగా ఒక చిక్కీ. గురువారం కిచిడి, టొమాటో పచ్చడి, ఉడికించిన ఎగ్. నెక్స్ట్ శుక్రవారం వచ్చేసి అన్నము, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, వేరుశనగ, చిక్కీ. అంటే ప్రతి ఆల్టర్‌నేటివ్ డేస్ వచ్చేసి స్వీట్ ఇస్తున్నారమ్మా. చిక్కీ ఇస్తున్నారు. నెక్స్ట్ శనివారం వచ్చేసి అన్నము, సాంబారు, తీపి పొంగలి. ఓకే. పొంగలి అనే ఒక స్వీట్‌ని అందిస్తా ఉన్నారు ఆన్ ఎవ్రీ సాటర్‌డే. సాటర్‌డే నాన్ వెజ్ తినరు కదా! ఓకే. నెక్స్ట్ నాడు, నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు. 53 ఏరియా ఆసుపత్రుల్లో, 9 జిల్లా ఆసుపత్రుల్లో వసతుల అభివృద్ధి. ఓకే. 53 ఏరియా హాస్పిటల్స్, 9 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్‌లో ఫెసిలిటీస్ అనేవి ఇంప్రూవ్ చేశారు. 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లు, రాష్ట్ర వ్యాప్తంగా 10,132 విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశారు. ఓకే. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించారు. ఓకే. ఇప్పటి వరకు 1.32 క్రోర్ డిసీజెస్ ఐ మీన్ పేషెంట్స్‌కి రోగులకు చికిత్స అందించారు. ఫార్మర్స్ గురించి ఈ ప్రభుత్వం ఎంతగానో కట్టుబడి ఉన్నదని చెప్పి ఏదైతే ఆహ్, ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. 62% వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ జనాభాలో 62% మంది జనాభా వ్యవసాయమే ముఖ్య ఆధారంగా ఉన్నారు. 10,778 10,778 రైతు భరోసా కేంద్రాస్ ఆర్‌బీకేస్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు 53.53 లాక్ రైతులకు రైతు భరోసా ఇచ్చారు. 53.53 లక్షల రైతులకు. రైతు భరోసా కింద 33,300 కోట్లు పంపిణీ చేస్తున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారు. 22.85 లాక్ ఫార్మర్స్‌కి ఇన్‌పుట్ సబ్సిడీ 1,977 కోట్ల రూపాయలు ఇచ్చారు. మిచాంగ్ తుఫాన్‌లో నష్టపోయిన రైతులకు 347.55 కోట్ల సాయం అందిస్తున్నారు. ఓకే. మిచాంగ్ తుఫాన్ వల్ల ఎఫెక్ట్ అయినటువంటి డిస్ట్రిక్ట్స్ ఏంటమ్మా? ఆ జిల్లాలేంటేంటో మీరు కింద నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తారు. నెక్స్ట్ మత్స్యకార సెక్టార్ అంటే ఫిషరీస్ ఇండస్ట్రీని బూస్ట్ చేయడానికి 540 కోట్ల రూపాయలు అందించారు. చేపల వేటకు వెళ్లి మరణిస్తే 5,00,000 రూపాయల నుండి 10,00,000 రూపాయలకు నష్టపరిహారం అన్నది పెంచారు. ఓకే. ఆహ్, నెక్స్ట్ ఫిషింగ్ బోట్లకు డీజిల్ సబ్సిడీ కోసం 128.27 కోట్ల రూపాయలు ఇచ్చారు. అక్వా రైతులకు విద్యుత్ ఛార్జీల రాయితీ కోసం 3,186.36 క్రోర్స్ ఇచ్చినారు. 50.30 కోట్ల రూపాయలతో అక్వా ల్యాబ్స్‌ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ ఈ ప్రభుత్వం మహిళా సాధికారికత కోసం, వుమెన్ ఎంపవర్‌మెంట్ కోసం శిశువుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి సాధించారు. అంటే ఆహ్, లైక్ వుమెన్ హెల్త్ యాస్ వెల్ యాస్ చిల్డ్రన్ హెల్త్. 55,607 అంగన్వాడీ కేంద్రాల ద్వారా 55,607 అంగన్వాడీ సెంటర్స్ ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా మహిళా గ్రూపులకు ఆర్థిక సాయం. 78.84 లక్షల మంది మహిళలకు 4 ఏళ్లలో 25,571 క్రోర్స్ అందించారని చెప్పి చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ 74.01% వర్కులు పూర్తయినాయని, రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్‌లో 58 బీటీ రోడ్స్ లాంచ్డ్ 500 మదర్ చైల్డ్ ఎక్స్‌ప్రెస్ వెహికల్స్. తల్లి, బిడ్డ వెహికల్స్‌ని లాంచ్ చేశారు. ఆక్వాకల్చర్ కోసం ఆక్వా హబ్ ఆఫ్ ఇండియా అవ్వబోతుందని చెప్పి అతి త్వరలో చెప్పడం జరిగింది. ఫిషరీస్, అగ్రికల్చర్ గురించి రైతు భరోసా కేంద్రాస్ గురించి మాట్లాడినారు. హౌసింగ్ 22 లక్షల ఇల్లులు కడతా ఉన్నాము అని చెప్పి దాంట్లో 9 లక్షల ఇల్లులు ఆల్రెడీ పట్టాలు జారీ చేసినారని చెప్పి చెప్పడం జరిగింది. సోషల్ వెల్‌ఫేర్ కింద వైఎస్ఆర్
జగనన్న చేదోడు, జగనన్న తోడు, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ఇవన్నీ కూడా ఆర్థిక సహకారం అందించేటటువంటి కార్యక్రమాలు. వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ కాపు నేస్తం పథకాల కింద వుమెన్ ఎంపవర్‌మెంట్‌ని అట్ ద సేమ్ టైమ్ కాపు కమ్యూనిటీకి సంబంధించి ఎంపవర్‌మెంట్‌ని చేస్తున్నారు. చైల్డ్ హెల్త్ కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ కార్యక్రమం కింద అంగన్‌వాడీస్‌లో పౌష్టికాహారాన్ని కూడా అందిస్తా ఉన్నారని చెప్పి గవర్నర్ ఈరోజు స్పీచ్‌లో తెలియచేయడం జరిగింది. సో, ఈరోజు ఈ స్పీచ్‌లో ఈ హైలైట్స్‌ని ఖచ్చితంగా చూడండి. తర్వాత బడ్జెట్‌ని చాలా డీటెయిల్‌గా మనం చూస్తాము. స్టే ట్యూన్ టు ఎస్ఎస్ క్లాసెస్. బడ్జెట్‌ని ప్రవేశపెట్టిన వెంటనే మనం కూడా ఈ క్లాసెస్‌లో బడ్జెట్‌కి సంబంధించి అన్ని హైలైట్స్‌ని కూడా ఎకనామీని కనెక్ట్ చేస్తూ, కరెంట్‌ని కనెక్ట్ చేస్తూ మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం మనం చేద్దాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సామ్రాణి క్లాసెస్. థాంక్ యూ. జై హింద్.